ఇటువైపు పిప్పి వస్తుంది, ఇటువైపు జ్యూస్ వస్తుంది. రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్, మిగిలిన క్యారెట్, బీట్రూట్, టొమాటో ఫ్రెండ్స్ ఉన్నాయి. కానీ ఏ జ్యూస్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నో కన్ఫ్యూజన్. ఫ్రెష్ జ్యూసర్ ఇది. అన్ని జ్యూసులకి పనిచేస్తుంది. కూరగాయలకి అన్ని కూరగాయలతోనూ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ లో కానీ ఇది వాడిన వెంటనే కడుక్కోవాలంట, అది ఇంపార్టెంట్. మనం కూడా ఎప్పటికప్పుడు కడుక్కుంటాం కదా, అట్లాగే అన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అది అన్ని. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఎడిటింగ్ 4వ క్లాస్. శుభోదయం సార్. శుభోదయం సార్. ఈరోజు మనం క్లాస్లో ఏం చెప్పుకుంటున్నామంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ చాలా ఫేమస్ అయినది ఏంది షార్ట్స్. గొప్ప ప్రయోగం. ఎవడు పడితే ఏది పడుతుంది పెట్టేస్తున్నారు. సో షార్ట్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలంటే చాలా దోహదకారి. ఇంకోటి ఎక్కువ టెక్నాలజీ అక్కర్లే, థాట్ ప్రాసెస్ అక్కర్లే. వీడియో తీయాలంటే 8 నిమిషాల కంటెంట్ ఉండాలి, ఎడిటింగ్ చేయాలి. షార్ట్ అనుకో ఒక్కటే ముక్క, అది అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం కైన్ మాస్టర్లో షార్ట్ కనుక చేయాలంటే దానికి మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, వర్టికల్ అండ్ హారిజంటల్. ఈరోజు మనం షార్ట్ చేయడం కోసం ఈ 16:9 కాకుండా 9:16 తీసుకుంటే అప్పుడు మనకి ఆటోమేటిక్ షార్ట్స్ కోసం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఓరియంటేషన్ కనిపిస్తుంది వర్టికల్గా. మనకి ఇట్లా ఓపెన్ చేస్తే మనకు తెలుస్తలేదు, బట్ ఒక బ్లాక్ వచ్చింది. ఒకవేళ మనం దాంట్లో ఏ కలర్ నిండుతుందో తెలుసుకోవాలనుకుంటే ఏదైనా కలర్ వేస్తే తెలిసిపోయింది కదా. సో ఇది షార్ట్ అనమాట. మనకి మన ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది, సిస్టంలో అయినా వర్టికల్గా ఇంతే వస్తుంది. ఇది యూనివర్సల్గా షార్ట్కి సంబంధించిన డైమెన్షన్. దీన్ని మనం ఎలాగైనా విభజించుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక షార్ట్ తీస్తున్నాం అనుకోండి. నేను ఊరికి రాస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో పెట్టవచ్చు, ఇట్లా వేరే కలర్ తీసుకుందాం. ఇక్కడ ఒక వీడియో పెట్టవచ్చు, ఇట్లా పైన ఒక టెక్స్ట్ పెట్టచ్చు కదా, కింద ఇంకేదైనా టెక్స్ట్ పెట్టచ్చు. ఇదొక పద్ధతి. లేదా వీడియో మొత్తం పెట్టుకోవచ్చు, ఇట్లా కింద సబ్స్క్రైబ్ అది ఎలా వస్తుంది. ఈజియెస్ట్ వే ఏంది, ఏదైనా ఒక వీడియోని తీసుకొచ్చి ఇందులో పెట్టేసేయాలి. పెట్టేసి దాన్ని కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడం అట్లాంటిది. సో ఈరోజు మనం ఏం తెలుసుకుందాం, షార్ట్ కోసం ఏదైనా ఒక వీడియో. ఆల్రెడీ మేము 4 వీడియోలు తీసాము. 4 వీడియోలు పక్క పక్కన పెట్టి షార్ట్గా మార్చుకొని అదంతా ఊరికే ప్లే చేస్తాం. లాస్ట్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ఈ డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం తీసిన వీడియోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ విల్ బిగిన్ విత్ కన్నమ్మ. ఇప్పుడు చూడండి, ఒక షార్ట్ కోసం మేమందరం ఊరికి ప్రాక్టీస్ చేసినాం. మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. గొడవలు, ఆ విషయాలు, ఈ విషయాలు, పక్కుంటుడి విషయాలు కాకుండా లర్న్ సంథింగ్ అని మాటికి చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియోస్ చూసి ఒక్కరన్నా యూట్యూబ్ ఛానల్ చేసి క్లిక్ అయినా కూడా మా జన్మ సార్థకమైనట్టే. అంటే 100కు ఎవడు చేయడు. ఒకసారి పాఠం చెప్తేనే అందరికి ఒకలాగా అర్థం కాదు. అందులో ఒకరో ఇద్దరు అర్థం చేసుకొని మంచి మార్కులు తెచ్చుకొని సక్సెస్ అవుతారు. సో అందుకని నేను వీడియో పెట్టినప్పుడు 100 మంది చూసినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అరే, ఎందుకంటే ఇది అసలు బోరింగ్ సబ్జెక్టు. సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ లేదు, పాటలు లేవు, అందాలు లేవు, ఏం లేవు, ఏదో విషయం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ షార్ట్ లోపల ఇట్లా క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ ఈరోజు చెప్తున్నా. క్లిక్ చేసినప్పుడు దాన్ని క్లిక్ చేయగానే ఏమొస్తుంది చూడండి, మొబైల్లో కూడా వస్తుంది. అది మొబైల్లో ఇంకోలా కనిపిస్తుంది. మిక్సర్ అని ఉందా, సౌండ్ కొంచెం సౌండ్ పెంచుకుంటే చక్కగా. అందరికీ జై శ్రీరామ్. ఇది స్లో జ్యూసర్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్, అగారో. ఇటువైపు పిప్పి వస్తుంది, ఇటువైపు జ్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని మనం ఆల్రెడీ ఎడిటింగ్ నేర్చుకున్నాం. కత్తెర ఊరికే దీన్ని ఒక 2 కత్తెరలు వేసి నీ వీడియో నువ్వే ఎడిటింగ్ చేయాలి. అది నేను చెప్తా, నువ్వు చెప్తే చేసేస్తా. అంటే మనకి ఎక్కువ టైం అయితే చూడడానికి బోర్ వస్తుంది కాబట్టి రపరప చేసేస్తున్నాం. ఈరోజు మనకి ఇంకొక 5 నిమిషాల్లో మనం పూర్తి చేసేస్తాం. అందరికీ జై శ్రీరామ్. ఇది స్లో. ఇప్పుడు అందరికీ జై శ్రీరామ్ అన్నది అంతకంటే ముందు కొంచెం వేస్ట్ అయింది. ఇది సెలెక్ట్ చేసి ఇటు పక్క లేపేసిన, సో డైరెక్ట్ వచ్చేసింది. అందరికీ జై శ్రీరామ్. తర్వాత ఇది స్లో జ్యూసర్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్, అగారో. ఇటువైపు పిప్పి వస్తుంది, ఇటువైపు జ్యూస్ వస్తుంది. రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్, మిగిలిన క్యారెట్, బీట్రూట్, టొమాటో ఏ జ్యూసులు చేసుకోవాలన్నా ఇది చాలా మంచిది. అందరూ రోజు జ్యూస్ తాగడానికి మీరు కూడా వాడుకోండి. ఇందులో ఏం వేస్ట్ కాలేదు. వెరీ గుడ్. రెండవది, ఇప్పుడు సుంత చూద్దాం. ఇది కొంచెం ఎక్కువ సుత్తేసింది. మనం దీన్ని కూడా సౌండ్ పెంచండి. ఈ క్లిప్ సౌండ్ పెంచాలి. ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత సౌండ్ వచ్చింది, అప్పుడు సౌండ్ పెంచాలి. మొత్తం ఒక టిక్ ఓకే చేసేయాలి. ఓకేనా?
ఇప్పుడు ఇందులో ఏమైనా వేస్ట్ ఉందంటే తీసేయాలి. నేను ఈ పక్క నుండి బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించడానికి ఇంకోటి సౌండ్ అవన్నీ అక్కర్లే, మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఏదన్నా మీరు షార్ట్ చేసి సౌండ్ పెంచుకోవాలంటే అక్కడికి వెళ్ళిపోండి. మిక్సర్ అని ఉంటుంది, ఆటోమేటిక్ గా అది పుంగా ఉంటుంది, సెలెక్ట్ చేసి సౌండ్ జ్యూసర్లు ఉన్నాయి. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా హై ఫ్రెండ్స్ తర్వాత కొంచెం లాగ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, కట్ చాలా జ్యూసర్లు ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదే మీమ్స్ అనుకో, ఇక్కడ వేస్తాం హాయ్ ఫ్రెండ్స్ అనగానే ఏదో ఏంది బాబు మళ్ళీసారి అని వేస్తారు. అట్లా చేసుకోవచ్చు. అంటే మనం రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఉన్నాయి. కానీ ఏ జ్యూసర్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నో కన్ఫ్యూజన్, ఓన్లీ వన్ కన్ఫ్యూజన్, అగారో జ్యూసర్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు పక్క మొత్తం తీసేస్తున్నా. అంటే ఇప్పుడు మనందరిది కలిపి ఒక షార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రాధా గారిది ఎక్కడున్నారు రాధా? ఇది ఈమె కూడా సుత్తేసింది కొంచెం. సౌండ్ పెంచుకో. అన్ని జ్యూసులకి పనిచేస్తుంది. వెరీ గుడ్. అది కొట్టు టిక్కు మొత్తం చెయ్యి. ఇప్పుడు అగారో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఇది అన్ని జ్యూసులకి పనిచేస్తుంది. కూరగాయలకి అన్ని కూరగాయలతోనూ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ లో తీసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ గా చాలా బాగుంటుంది. ఈజీ కూడా, క్లీనింగ్ గా అన్ని పిప్పు బయటకు వచ్చేస్తుంది. జ్యూస్ అలా వస్తుంది. 2 minutes లో జ్యూస్ రెడీ అయిపోతుంది. చాలు, ఇక్కడ తీసేస్తున్నా. ఓకేనా? లాస్ట్ నాది కంక్లూజన్. నేను కూడా సుత్తేసినట్టుందో చూద్దాం. నా సౌండ్ పెంచి పెట్టా. అది టిక్. అంటే ఇక్కడ తెలియకుండానే అగారో జ్యూసర్ ని మనం యాక్షన్ అవసరం లేదు కదా. Hello friends, this is Agaro. Hello friends, this is Agaro. Agaro అంటే స్లో జ్యూస్. మెల్లగా నెమ్మదిగా మనం రకరకాల వాటితో జ్యూస్లు చేసుకోవచ్చు. కానీ ఇది వాడిన వెంటనే కడుక్కోవాలంట, అది ఇంపార్టెంట్. మనం కూడా ఎప్పటికప్పుడు కడుక్కుంటాం కదా, అట్లాగే అన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అరే ఇటు పక్కది. ఇప్పుడు చూడండి, మనం ఎంత కలిపి ఒక 1 minute 5 seconds అయింది. ఇప్పుడు ఏదైనా షార్ట్ అప్లోడ్ చేయాలంటే 1 minute లోపు ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి 3 minutes లోపు నేను అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా అనుకుంటారు, మా సినిమాలో కొంత ఎడిటింగ్ చేస్తున్నారు, 5 గంటల సినిమా అప్లోడ్ చేయొచ్చు కదా. మనసులో ఒక టైం అనుకుంటారు. సో ఒక 5 seconds లేపేయాలనుకో ఎక్కడో చోటు దొరుకుతుంది. అర్థమైందా? సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఈరోజు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఇది నా వీడియో ఉంది, వస్తా అట్లా కాదు. ఎంతవరకు టైం అయిపోయింది లాస్ట్ 1 minute. ఇప్పుడు ఇట్లుంది కదా. ఇప్పుడు నేను తీయట్లేదు, నేను ఇంకో కొత్త విషయం చెప్తున్నా. ఇప్పుడు నా బిడ్డ మాట్లాడుతుంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇందులో ఎక్కడన్నా చెప్తున్నప్పుడు ఈ ఒక్కటి జూమ్ అవ్వాలనుకో ఇట్లా సెలెక్ట్ చేసి, మనకు కత్తెర తెలుసు కదా, కత్తెర కట్ చేసిన అటుపక్క మళ్ళీ కొంచెం పెట్టి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కట్ చేస్తే మధ్యన ఒక ముక్క ఏర్పడ్డది కదా, ఈ ముక్కను సెలెక్ట్ చేసి ఇందులో ప్యాన్ అండ్ జూమ్ అని ఒక ఆప్షన్ చూడండి. ప్యాన్ అండ్ జూమ్. ఇప్పుడు పైన ఎర్రగా కనిపిస్తుంది, కింద తెల్లగా కనిపిస్తుంది. ఈజీక్వల్ కొడితే 2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా జూమ్ చేసినాం అనుకో ఆ ఒక్క ముక్క మాత్రం జూమ్ కనిపిస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు మేము రెండర్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఈరోజు ఇది షార్ట్గా కూడా మేము అప్లోడ్ చేస్తాం మా దాంట్లో. దాంతోపాటు అసలు ఓవరాల్ ఎట్లా కనిపిస్తుందో చూడండి. అందరికీ జై శ్రీరామ్. ఇది స్లో జ్యూసర్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ అగారో. ఇటువైపు పిప్పి వస్తుంది, ఇటువైపు జ్యూస్ వస్తుంది. రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఎవరిదైనా మొబైల్ ఉందా? మొబైల్ ఉంటే కొట్టు, యూట్యూబ్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి రాయల్టీ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కొట్టు. ఇప్పుడే మనం సౌండ్ కూడా ఎట్లా వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ యాడ్ అక్కర్లే, ఒకటి ప్లే చేస్తూ నేను కొడుతుంది. రాయల్టీ ఫ్రీ. ఎప్పుడైనా సరే మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే రాయల్టీ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకో బ్యాక్గ్రౌండ్ కామ్ మ్యూజిక్ వచ్చింది. ఓకే, 74 times 5 370, 74 times 6 444, 74 times 7 518. స్కిప్. ఇప్పుడు వస్తుంది కదా, నేను ప్లే చేస్తే. అందరికీ జై శ్రీరామ్. జ్యూసర్ అగారో. ఇటువైపు పిప్పి వస్తుంది, ఇటువైపు జ్యూస్ వస్తుంది. రోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్, మిగిలిన క్యారెట్, బీట్రూట్, టొమాటో ఏ జ్యూసులు చేసుకోవాలన్నా ఇది చాలా మంచిది. అందరూ రోజు జ్యూస్ తాగడానికి మీరు కూడా వాడండి. హాయ్ ఫ్రెండ్స్, ఉన్నాయి కానీ ఏ జ్యూసర్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నో కన్ఫ్యూజన్, ఓన్లీ వన్ కన్క్లూజన్,
అగారో జ్యూసర్. ఇది అగారో కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇది అన్ని జ్యూసులకి పనిచేస్తుంది. కూరగాయలకి అన్ని కూరగాయలతోనూ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్లో తీసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్గా చాలా బాగుంటుంది. ఈజీ కూడా, క్లీనింగ్ అన్ని పిప్పి బయటకు వచ్చేస్తుంది. జ్యూస్ అలా వస్తుంది. 2 minutesలో జ్యూస్ రెడీ అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అగారో. అగారో అంటే స్లో జ్యూసర్. మెల్లగా నెమ్మదిగా మనం రకరకాల వాటితో జ్యూసులు చేసుకోవచ్చు. కానీ ఇది వాడిన వెంటనే కడుక్కోవాలంట, అది ఇంపార్టెంట్. మనం కూడా ఎప్పటికప్పుడు కడుక్కుంటాం కదా, అట్లాగే అన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అది ఇది ఈరోజు క్లాసు. మీరు కూడా చిన్న షార్ట్స్ చేయండి, ఇంతే. ఒక షార్ట్ చేసేసి టక్కున అప్లోడ్ చేసేసుకోండి, మీ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా బతకడానికి ఈ ప్రకృతి, ఈ ప్రపంచం మనకి ఇచ్చిన వరం. ఈ జనరేషన్లో మనం పుట్టడం అంటే ఇంట్లోనే కూర్చొని 1 సంవత్సరం సరిగ్గా పనిచేస్తే నిజంగా మీరు లిబరేట్ అవ్వచ్చు. ఆర్థిక పరంగా నెలకు 10,000 వచ్చినా కూడా అద్భుతం అనమాట. సో ఇక్కడ నుంచి టాటా బాయ్ బాయ్. ప్రస్తుతానికి ఇంతే క్లాస్. మనం షార్ట్ నేర్చుకోవడానికి అన్నెసెసరీ టాక్ వద్దు అనుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి అందరికి నమస్కారం. ఏదైనా నేర్చుకోండి, జీవితాన్ని కృతకృత్యం చేసుకోండి. భారత్ మాతకి జై. శ్రీ సరస్వతి. జై శ్రీరామ్.